కాపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాడు అడిగిన ₹1,00,000 ఇవ్వాల్సిందే. రోహిణి, నువ్వు తెచ్చే ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి హెల్ప్ చేయడానికి రమ్మన్నాను. ఓ అవునా? అవును. చెప్తే నా బండి మీదే వచ్చేవాళ్ళం కదా ఇద్దరు. నీ బండి మీద పూల గంపు ఉంటుంది కదా. అవునులే. విద్య, 3 రకాలు తెచ్చాను, ఏమేం కావాలో తీసుకో. ఆ బంతి పూలు, గులాబీలు చాలు. ఇంగ్లీష్ పూలు అదే బొకేలో పెడతారు కదా అవి. సరే నేను వెళ్తాను, నువ్వు డెకరేషన్ చేసేస్తావా? అవును. నేను బండి తీస్తా, ఆ అమ్మాయి బయటికి రాగానే ఎత్తుకొచ్చేసేయండి. రెడ్ కలర్ శారీలో ఉంది. ఏం సత్యభామ, ఎక్కడున్నావు? ఇంగ్లీష్ పూలు ఇచ్చేసావా? ఇప్పుడే విద్యకి పూలు ఇచ్చేసానండి. దారిలో ఇంకొక షాప్ కి ఇవ్వాలి, ఇచ్చేసి వచ్చేస్తాను. సరే, లేట్ అయితే మా అమ్మ ఇల్లెక్కి మరీ తిడుతుంది. తొందరగా రా. ఇంతకీ మీరెక్కడున్నారు? బయటకొచ్చారా? ఎవరా మీరు? ఏయ్, నోరు తెరిస్తే చంపేస్తా. వదలండ్రా. ఏయ్, ఎవరా మీరు? మీనా ఎవరు? ఎవరా మీరు? ఏయ్, ఎవరైనా కావాలా? అరిచి చంపేస్తా. ఎక్కు, ఎక్కు. వదలరా. అయ్యో. ఒక పంచి అరతులం ఉంటుంది. ఇది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. ఇది ఇచ్చి ఈసారి వదిలేయమని చెప్పు. వాడు ఊరుకోడు. ఇంకో 50,000 కావాలి. సర్లే, మనొచ్చి అడుగుతాను. వస్తాను. ఏంటి బాలు, ఏమైంది? మా మీనా ఏమైంది? మీనా ఏమవ్వడం ఏంటి? పూలు ఇచ్చేసి అప్పుడే వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది, కానీ బాలు, ఎవరా నువ్వు? నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు. మా ఆయన మీ కాళ్ళు చేతులు విరగొడతాడు. రాని, అప్పుడు చూద్దాం. ఏదిరా నా భార్య? నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏమన్నావురా?